యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆప్యాయతకు, ప్రేమకు, బాధ్యతకు సంబంధించినటువంటి మాట. ఇక్కడ యూదా ఆచార ప్రకారం ప్రతి పౌరుడు ఏం చేయాలి అని అంటే 33 సంవత్సరాలు వచ్చేసరికి తల్లిదండ్రుల యొక్క బాధ్యత తీసుకోవాలి. యేసు ప్రభు మరణిస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు యొక్క వయసు ఎంత అంటే 33.5 సంవత్సరాలు. యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్యను ముగించి వెళ్ళిపోతా ఉన్నప్పుడు తల్లి యొక్క బాధ్యతను ఒక శిష్యుడి చేతుడికి అప్పగిస్తా ఉన్నాడు. అంటే తన బాధ్యత నమ్మినటువంటి ఒక శిష్యుడికి అప్పగించి వెళ్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఒకేసారి మానవుని బాధ్యతను, దేవుని బాధ్యతను రెండింటిని చాలా చక్కగా సక్రమంగా దేవుడు నిర్వర్తించాడు. మనం ఒకటి చేస్తే ఒకటి చెయ్యం కదా. ఆత్మీయ బాధ్యత ఉందనుకోండి, లోక సంబంధమైన బాధ్యతను పక్కన పెట్టేస్తాం. తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తారు, కుటుంబాన్ని విడిచిపెట్టేస్తారు, ప్రభువా 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 యేసు యేసు అంటూ బైబిల్ అటుకు తిరుగుతూ ఉంటారు. కానీ కుటుంబాన్ని ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. కానీ యేసు ప్రభు అలా చేయలేదు. రెండిటి బాధ్యతను కూడా ఒకే సమయంలో ఏం చేశాడంట? సక్రమంగా నిర్వర్తించాడు. యేసు ప్రభు తన యొక్క తల్లి బాధ్యతని ఎవరికి అప్పగించాడు అని అంటే ఒక శిష్యుడికి అప్పగించాడు. ఆ శిష్యుడిని యేసు ప్రభు నమ్మాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను నమ్మి శిష్యులుగా యేసు ప్రభు మనకి కూడా ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 27వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఆ శిష్యుడంట తన ఇంట ఆమెను చేర్చుకొనెను. మనకు కూడా దేవుడు మనపై పెట్టిన బాధ్యతను ఏం చేయాలి అని అంటే మనము కూడా నిర్వర్తించాలి. దేవునికి బాధ్యత ఏంటి అని అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. శిష్యులుగా మనల్ని దేవుడు నమ్మాడు. నమ్మి యేసు ప్రభు ఆరోహణమై వెళ్తా ఉన్నప్పుడు మనకు కూడా ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఆ బాధ్యతను నిర్వర్తించాలి. 4వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మాట యేసు ప్రభు చాలా వేదనతో చెప్పుతున్న మాట. యేసు ప్రభు మన కొరకు పాపము యొక్క దోష శిక్ష అంతా తన మీద వేసుకున్నాడు. కాబట్టి యేసు ప్రభుని తండ్రి చెయ్యి విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది. కొద్దిసేపు కూడా ఆ ఎడబాటుని తన యొక్క జీవితంలో అంగీకరించలేనటువంటి స్థితిలో కనబడతా ఉన్నాడు. కానీ ఈరోజు ఎంత కాలము నుంచి మనం దేవుని యొక్క చెయ్యిని విడిచిపెట్టి దేవుడితో సహవాసం లేక జీవిస్తా ఉన్నామో చూడండి. యేసు ప్రభు కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు మాత్రమే విడిచిపెట్టాడు. కానీ మనమైతే జీవితకాలం అంతా తండ్రి యొక్క చేతిని విడిచిపెట్టి మన సొంత పనుల్లో తిరుగుతూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి, ఎన్ని రోజులుగా మనకి దేవుడికి ఎడబాటు కనిపిస్తాం. దేవుడి చెయ్యి విడిచిపెట్టి మన సొంత పనులు చేసుకుంటా తిరుగుతున్నాం. మన పాపములను క్షమించటానికి, మన జీవితాల్లోనికి వెలుగుని తీసుకురావడానికి యేసు ప్రభు ఏం చేశాడంట? తండ్రి చెయ్యిని విడిచిపెట్టాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు యేసుతో నీ సంబంధం ఎలా ఉందో పరీక్షించుకో. ఒకసారి పరిశీలన చేసుకో. బాధ కలుగుతుందా? ఎంతగా వేదన చెందుతా మాట్లాడుతున్నాడు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? ఈరోజు యేసు ప్రభుతో మనకి ఏ సంబంధం ఉంది? సరైన సంబంధం కలిగి ఉన్నామా? ఎడబాపు కనిపిస్తుందా?
ఒకసారి పరిశీలించుకోవాలి మనం. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నానెను. అన్ని కూడా ఎలా జరుగుతున్నాయి అనంటే లేఖనాలు నెరవేరుతా ఉన్నాయి. యేసు ప్రభు దేవుని కుమారుడే, దైవ కుమారుడే, కానీ శరీరాన్ని ధరించుకొని శరీరాకారంలో ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు కాబట్టి ఆయనకి ఏమేసిందంట? దాహం వేసింది. యేసు ప్రభు తన శరీరంలో పంచ గాయాలను అనుభవించాడు. నేను దప్పిగొనుచున్నాను అనే మాటలో యేసులో ఉన్నటువంటి దాహం మనకు కనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే అది శారీరకంగా ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయనకి దాహం వేసింది. ఆత్మీయంగా చూస్తే యేసు ప్రభువులో ఉన్న దాహం ఏంటి అని అంటే ఆత్మల పట్ల దాహము. సమరయ స్త్రీతో దేవుడు అంటున్నాడు, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు నా దాహం ఇంకొకటి ఉంది. అదే దాహము? ఆత్మల పట్ల దాహం. ఈరోజు మానవులుగా మనం ఉన్నాం. మనకి మామూలుగా శారీరక సంబంధమైన దాహం ఉంటుంది, దానితో పాటు ఆత్మ సంబంధమైన దాహాన్ని కూడా మనం కలిగి ఉండాలి. అది ఏంటి అనంటే ఆత్మల పట్ల దాహము. ఇతరులను రక్షించడానికి మనం ఏ దాహాన్ని కలిగి ఉన్నాం? యేసు ప్రభులాగా దాహం వేస్తుందా మనకి? ఆయన దాహం తీర్చబడుతుందా? నువ్వు తీర్చగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? యేసు యొక్క దాహాన్ని తీర్చాలి మనం. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే ఇది ఎలా కనిపిస్తుంది అనంటే విజయపు కేకగా కనపడతా ఉంది. సమాప్తమైనది. ఏ ఉద్దేశంతో యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారో అది సంపూర్తి చేసి ఏమంటున్నాడు? సమాప్తమైనది అంటున్నాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? నీ కోసం మరణించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఒకవేళ నీ కోసం కనుక ఆయన మరణించకపోతే ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చునేదానువు కాదు. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అని అంటే నీ కోసం, నా కోసం, నీ పాపముల నిమిత్తం, నా పాపముల నిమిత్తం మనకి రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించటం ద్వారా దేవుడు మనకి రక్షణ కార్యాన్ని జరిగించాడు. అది సమాప్తము చేయబడినది. దేవునికి జీవితాన్ని ప్రభువుకి అర్పిస్తున్నావా? యేసు ప్రభు నీ కోసం వచ్చాడు, యేసు ప్రభు నీ కోసం మరణించాడు, కానీ నువ్వేం చేస్తున్నావు ఆయన కోసం? నీ జీవితాన్ని ఆయనకి అప్పగించావా లేదా? ఒకసారి ఆలోచన చెయ్యి. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభుని అన్యాయంగా చంపేశారు అంటారు. అవును, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. నన్ను ఎవ్వరూ చంపలేదు. చంపితే కనుక మేకులు పీక్కొని దేవుడు బయటికి రావచ్చు. 12 సేనా వ్యూహాలని పంపిస్తాడు నా తండ్రి అన్నాడు. కానీ ఎందుకు యేసు ప్రభు శిలువ మరణాన్ని అంగీకరించాడు అనంటే ఆయన్ని ఎవ్వరూ చంపలేదు, ఆత్మహత్య కూడా కాదు. తన ప్రాణాన్ని తనే ఇష్టపూర్వకంగా మన కొరకు అర్పించాడు. ఆయన ఒక్కసారే బలిగా అర్పించాడు. ఒక్కసారే మనం దేవుని యొక్క అర్పణ మరలా అర్పించవలసిన అవసరత లేకుండా ఒక్కసారే బలి అర్పించేసి ఆయన యొక్క ప్రాణాన్ని అర్పించటం ద్వారా ఈరోజు మనకి ఏమొచ్చింది అనంటే రక్షణ వచ్చింది. ప్రపంచ మానవాళికి గొప్ప త్యాగాన్ని యేసు ప్రభు చేశాడు.